నమస్కారం అమ్మ. నమస్తే అండి. ఈరోజు నాగప్రతిష్ఠ కదమ్మ, ఈరోజు ఏకాదశిగా విశిష్ట ఏంటిదమ్మ? మీరు నాగప్రతిష్ఠకు వచ్చారు, వాళ్ళ ఏకాదశి తిథి కాబట్టి ఈ ఏకాదశికి విశిష్టత ఏమిటని మీరు అడుగుతున్నారు. ఇవాళ చాలా గొప్పదండి ఏకాదశి. అంటే ప్రతి ఏకాదశి గొప్పదే. పోయినసారి పుత్రపద ఏకాదశి వచ్చింది, ఈసారి షష్ఠిలా ఏకాదశి. అంటే 6 అని, షష్ఠి అంటే 6 అని, తిలా అంటే నువ్వులు అని అర్థం అన్నమాట. దీనికి చాలా విశేషం ఉంది. 6 రకాలుగా నువ్వులని ఈ రోజున మనం వినియోగించుకోవటం అనేది ఉంటుంది ఈ ఏకాదశి రోజున. ఎలా అంటే తిలలు దానం ఇవ్వటం, అంటే నువ్వులు దానం ఇవ్వటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, తర్వాత నువ్వులతో స్వామివారికి మూలమూర్తికి ఎవరికైనా అభిషేక కార్యక్రమాలు చేయటం, నువ్వుల నూనె దానం ఇవ్వటం, నువ్వులు దానం ఇవ్వటం, తర్వాత మనం ఉదయాన్నే లేచి నువ్వుల నూనె ఒంటికి రాచుకుని అభ్యంగన స్నానం చేయటం, అలాగే ఆ నువ్వులతో తయారు చేసిన పిండిని నలుగుగా ఒంటికి రాచుకుని స్నానం చేయటం, తర్వాత ఆ నువ్వులు కలిపిన నీళ్ళని, నువ్వులు ఎక్కువగా నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్ళని మనమీంచి పోసుకుంటే తిలా స్నానం, అంటే ఆ తిలలు జల్లున మనమీంచి పడేలాగా తిల స్నానం చేయటం, ఇవన్నీ చాలా విశేషమండి. ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్లో, ఇది పురాణ ఇతిహాసాల్లో కూడా ఇది చెప్పబడింది. ఒక రోజున దీనికి ఏమిటి అంటే, ఒక రోజున నారద మహాముని శ్రీ మహావిష్ణువు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు, స్వామి ఇవాళ ఏకాదశి కదా, ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని చెప్పండి అని స్వామివారిని అడిగారు. స్వామివారు మెదలకుండా ఉన్నారు, చెప్పట్లేదు. అయినా సరే నారద మహాముని మరీ అడిగి ఏమిటి గొప్పతనం, విశేషం ఏమిటని అడిగారు. అడిగినప్పుడు స్వామివారు ఈ యొక్క విశేషాలని చెప్పారు. ఏకాదశి రోజున ఏం చెయ్యాలి, ఏమిటి, అదే ఇందాక నేను చెప్పినట్టు తిలా యొక్క దానము, ఈ నువ్వులతో చేసిన నూనెని దానం ఇవ్వటం, 6 రకాలుగా తిలల్ని మనం ఉపయోగించుకోవటం. తర్వాత అప్పుడు దీనికి ఒక కథ ఉంది, మీకు నేను చెప్తాను నారద అని శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నారద మహామునికి ఈ కథని చెప్పడం జరిగింది. ఒక బ్రాహ్మణ స్త్రీ, అంటే బ్రాహ్మణ యొక్క భార్య, నెల రోజులు ఉపవాసం ఉండి ఏకదీక్షతో వ్రతాన్ని చేసింది. శ్రీ మహావిష్ణువుని మనస్సుతో ధ్యానించి పూజించి కొలిచింది. కానీ ఆమె ఆ యొక్క వ్రత ఫలితం వల్ల, అంటే నెల రోజులు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని యొక్క ధ్యానించటం వల్ల ఆమె శరీరం విపరీతమైన కాంతివంతమైంది. అంటే ఎవరికైనా ఉపవాసం ఉంటే శరీరం అనేది చిక్కిపోతుంది, అట్లా కాకుండా విశేషంగా కాంతివంతమైంది. తద్వారా ఆమె ముక్తిని పొందింది. ముక్తిని పొంది వైకుంఠానికి వెళ్ళింది. కాలం చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెకి ఒక పూరు గుడిసెని ఇవ్వటం అనేది జరిగింది. జరిగితే, ఇదేంటి స్వామి, నేను ఇంత తపమాచరించాను, సాక్షాత్తు మీ సన్నిధికి నేను చేరుకున్నాను, నాకు ఇలా ఇచ్చారేమిటి అని అడిగిందనమాట. అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారు, గత జన్మలో నువ్వు ఎప్పుడైతే నెల రోజులు ఉపవాసం చేసి నన్ను పూజించావో, ఆ టైములో నిన్ను పరీక్షించటానికి నేను ఒక బ్రాహ్మణ రూపంగా వచ్చాను. వచ్చి నిన్ను నేను దానం అడిగాను. అడిగితే నువ్వు నాకు ఒక మట్టి ముద్దని దానంగా నా చేతికిచ్చావు. ఆ మట్టి ముద్దని తీసుకొని నేను వైకుంఠానికి వచ్చాను. ఎవరైనా సరే స్వామివారిని, అంటే నన్ను కొలిచి పూజించి ఇట్టా వ్రతాలు ఇవన్నీ ఉపవాసాలు చేసే టైంలో ఊరికినే ఉపవాసం చేయటం, పూజించటం, వ్రతాలు చేయటం చేయకూడదు. దానికి తగ్గట్టు బ్రాహ్మలకి దానాలు ఇవ్వటం, తర్వాత నేనైనా స్వయం నా విష్ణువుకి నువ్వు నైవేద్యం సమర్పించలేదు కాబట్టి నీకు ఆ యొక్క ఫలితం అనేది నీకు అంతగా లభించలేదు, అందుకే నేను ఈ మట్టి ముద్దని నేను ఇచ్చాను అనని అప్పుడు స్వామివారు చెప్పారనమాట. మరి ఏంటి స్వామి, ఇది ఎలా నాకు
విముక్తి లభించాలి, నేను తెలుసో తెలియకో చేశాను, నీ మీద భక్తితో నేను నెల రోజులు ఉపవాసం అయితే ఉన్నాను, కానీ నీకు ఆహారం పెట్టాలని, నీకు నైవేద్యం పెట్టాలని, బ్రాహ్మలకి దాన ధర్మాలు చేసుకోవాలని నాకు తెలియలేదు అని అంటే, అప్పుడు స్వామివారు చెప్పారనమాట, నువ్వు షష్ఠిల ఏకాదశి రోజున ఈ రకంగా ఏకాదశి ఉపవాసం చేసి, షష్ఠిల అంటే 6 నువ్వుల పదార్థాలతో నువ్వు దానాలిచ్చి బ్రాహ్మలకి, వాటిని నాకు కూడా నైవేద్యంగా సమర్పించి నువ్వు ఈ వ్రతాన్ని ఇలా చెయ్యాలి అని అప్పుడు చెప్పారనమాట. చెప్పినప్పుడు ఆమె మళ్ళీ అప్పుడు చెప్పినప్పుడు ఈ ఈ వ్రత కథని నీకు నేను చెప్పను, ఇప్పుడు దేవకన్యలు వస్తారు, వాళ్ళు నీకు 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 చెప్తారు. ఆ దేవకన్యలు చెప్పిన కథని నువ్వు ఆచరించు, షష్ఠిలా ఏకాదశి వ్రతమని నువ్వు ఆచరించు అని స్వామి చెప్పారు. చెప్తే ఆవిడ తర్వాత అలాగే ఆ వ్రతాన్ని, ఆ దేవకన్యలు ఎలా అయితే చెప్పారో ఆ వ్రతాన్ని అలాగే ఆమె చేసింది. చేయటం వల్ల ఏ పూరి గుడిసె అయితే స్వామి ఇచ్చారో ఆ పూరి గుడిసె మొత్తము ధనధాన్యాదులతో నిండిపోయింది. అప్పుడు ఆవిడ ఆ మహిమ తెలుసుకుని ఈ షష్ఠిలా ఏకాదశిని పరిపూర్ణంగా ఇంకా పాటించమని మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరింపజేసింది. కాబట్టి ఓ నారద, ఇలా జరిగింది, ఆమె ఇలా చేసింది అని శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నారద మహామునికి చెప్పినటువంటి ఇతిహాసం కథ ఇది పురాణాల్లో ఉంది. అంత గొప్పదండి ఈ షష్ఠిలా ఏకాదశి, ఈ రోజున పర్వదినం. ఈ సందర్భంగా మనం ఈ కథని మనం అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే భక్తులు ఏకాదశి వ్రతాలు చేసేటప్పుడు ప్రతి ఏకాదశికి ఏ ఫలితం ఉంది, ఆ ఏకాదశులు ఎలా చెయ్యాలి అని నియమనిష్టలు పాటిస్తూ స్వామివారు చెప్పినట్టు ఊరికే పూజలు వ్రతాలు చేయకుండా బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయటం, తరువాత మీకున్నంతలో శక్తి ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ స్వామివారికి ముఖ్యంగా నైవేద్యం సమర్పించాలి, స్వామివారికి నైవేద్యం అనేది పెట్టాలి. కాబట్టి దీని నుంచి మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఏకాదశి వ్రతాలని ఇలా పరిపూర్ణం చేసుకోండి. ఈ రోజున మనం జరుపుకునే ఈ షష్ఠిలా ఏకాదశికి ఇంత పవిత్రత ఉంది. కాబట్టి ఈ రోజున మీకు ఎవరికి కుదరకపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం షష్ఠిలా ఏకాదశికైనా సరే ఈ నియమాన్ని, వ్రతాన్ని మీరు ఎవరైతే పరిపూర్ణంగా మీరు పాటిస్తారో వాళ్ళందరూ సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇవన్నీ మన ధర్మాచరణలన్నీ మన చేతిలోనే ఉంది, చేసుకోవటం పెద్ద ఖర్చులేం కావు. కాబట్టి ఈ యొక్క ధర్మాచరణలు, ఈ వ్రతాలు, పూజలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చక్కగా ఆచరించి అందరూ చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అమ్మా, చాలా చక్కగా చెప్పావమ్మా. ఈ ఏకాదశి గురించి వివరించావమ్మా. మంచిదండి. మీరు కూడా ఈ కథను విన్నారు కాబట్టి మీరు కూడా 10 మంది చేత ఆచరించండి, మీరు కూడా ఆచరించబడండి. సరేనా? ఓం నమో భగవతే నారాయణాయ.